మాసాన్ని మహనీయుల మాసంగా పాటించాలనేటువంటి పిలుపులో భాగంగా వివిధ సామాజిక ప్రజా సంఘాలు అందరిని పిలిచి ఈ మొత్తం నెల రోజుల కార్యక్రమానికి మీ వంతు సంపూర్ణ సహకారం అన్ని రకాలుగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే జిల్లాల్లో జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవాలకి వక్తలుగా హాజరు కావటం, అట్లాగే జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలకి మీ సంస్థల తరపున సమీకరణ చేయటం. ఎందుకంటే అక్కడ ఒక కేవీపీఎస్ వేదికగానే ఉండదు, 200 సంఘాలు కలిసి వస్తే 200 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడదు. అందుకని అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సామాజిక ప్రజా సంఘాల వేదికగా ఉంటది. పేరు కేవీపీఎస్ గా ఇన్వైట్ చేసినా అందరిని ఇన్వైట్ చేసేటువంటి పని మాత్రమే కేవీపీఎస్ తీసుకొని వేదిక మాత్రం అందరిదిగా ఉంటది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏప్రిల్ 26వ తేదీన కూడా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవం కూడా ఆ రూపంలోనే కొనసాగుతుంది అనేది నేను మీ దృష్టికి ముందుగా తీసుకొస్తున్నాను. అయితే అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 రోజు దండ వేసి ఏప్రిల్ 11వ తారీఖు పూలేకు దండ వేసి ముగించడం అనేటువంటిది ఎవరిళ్ళకు వాళ్ళు పోవటం అనేటువంటిది సాధారణ ప్రక్రియగా కొనసాగుతుంది. అయితే ఇంత ముందు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ ప్రతిఘటన చేసినటువంటిది కూడా ఉంది. హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి ఉంటే దాన్ని పగలగొట్టినటువంటి సందర్భం ఉంది. అట్లాగే దేవాలయంలోకి రానియకపోతే దేవాలయ ప్రవేశం చేసినటువంటివి ఉన్నాయి. ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోనియకపోతే డైరెక్ట్ దళితుల్ని సమీకరించి తోడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా కేవీపీఎస్ గా ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి వివక్ష, బడ్జెట్ లో జనాభా దామాష ప్రకారంగా నిధులు ఇవ్వనటువంటి సందర్భంలో సుమారు 102 సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి SC/ST సప్లాన్ చట్ట సాధన కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని మీద సుదీర్ఘ పోరాటం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్వహించింది. దాన్ని కూడా సప్లాన్ చట్టాన్ని సాధించడం జరిగింది. అంతకుముందు కులవివక్ష కంటరానితనానికి వ్యతిరేకంగా వేలాది మంది కార్యకర్తలు వందలాది గ్రామాల్లో కులవివక్ష పైన సర్వే నిర్వహించి ఆ సర్వేలో వచ్చినటువంటి వివక్షకు పైన పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వమే ఒక కమిషన్ వేయాలి, SC/ST కమిషన్ అని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ కూడా కేవీపీఎస్ పోరాట ఫలితంగా వచ్చింది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, వీడీసీల యొక్క ఆకృత్యాలు, సాంఘిక బహిష్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నటువంటి సంగతి తెలుసు. అలాగే దాడులు, దౌర్జన్యాలు ఇవేవి జరిగినా గానీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సందర్భం తెలుసు. అయితే ఇప్పుడు 2 ముఖ్యమైనటువంటి అంశాల ఆధారంగా ఒక ఐక్య వేదిక లాగా మనం నిర్వహించబోతున్నాం. ఒకటి, మొట్టమొదటిది క్యాస్ట్ లెస్ ఫెస్టివల్, కులరహిత పండుగలు టైప్ లో ఇది నిర్వహించాలనేటువంటిది మా జాతీయ కమిటీ DSMM భావించింది. అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే జయంతుల సందర్భంగా ఒక వేదిక మీదకి తీసుకురావాలి. కుల వివక్షణ, అంటరానితనాన్ని పోగొట్టగలిగే శక్తి ఓన్లీ దళితులకే ఉంటది అనేటువంటి భావంతో కేవీపీఎస్ లేదు. కాబట్టి కుల వివక్ష, అంటరానితనం అనేటువంటిది దళితుల సమస్య కాదు, ఇది దేశం సమస్య. భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా వేళ్ళూనుకోనున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆచారబద్ధంగా వస్తున్నటువంటిది, వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది ఈ కుల సమస్య, వివక్ష సమస్య. కాబట్టి కులం సమస్యను పోగొట్టుకునేటువంటి బాధ్యత భారత రాజ్యాంగమే పేర్కొన్నది. అందుకని ఇది భారతదేశం సమస్యగా ఉంటది. కాబట్టి కేవలం దళితులే మా మీద వివక్ష జరిగింది అనేటువంటి పోరాటమే కాదు, సమాజంలో అభ్యుదయవాదులు చాలా మంది ఉన్నారు, ప్రగతిశీల శక్తులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, పూలే సిద్ధాంతాన్ని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, పెరియార్ సిద్ధాంతాన్ని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మందిని ఒక విశాల వేదికగా దీన్ని మార్పు చేసి ఈ కులవివక్ష కంటరానితనానికి వ్యతిరేకంగా అల్టిమేట్ గా భారతదేశం కుల నిర్మూలన వైపు ప్రయాణం చేయాలి, కుల నిర్మూలన జరిగి తీరితే తప్ప ఈ దేశం అభివృద్ధి కాదు అనేటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ తోటి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ కర్తవ్యాన్ని భుజానికి వేసుకొని ఆటాపాట మాటలాగా ఒక ఫుల్ డే కార్యక్రమాన్ని, అవసరమైతే 1000 మంది వస్తే 1000 మందికైనా భోజనాలు ఏర్పాటు చేసి ఫుల్ డే ఉత్సవం లాగా, కులరహిత ఉత్సవం లాగా, సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల్లాగా నిర్వహించాలని చెప్పి కేవీపీఎస్ భావించింది. ఆ వేదిక ద్వారా రాబోయేటువంటి రోజులలో దళితులు, గిరిజనులు దాడులు జరిగినటువంటి సందర్భంలో మేం కోరుతున్నది ఏంటంటే, చాలా సంఘాలు ఏ సంఘం పెట్టుకున్నా గానీ ఆ సంఘం మేము కులవివక్ష అంటరానితనం పాటిస్తాము అని చెప్పేసి ఏ సంఘం పెట్టుకో, కులవివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా మేము పోరాడుతాం అనేటువంటి పద్ధతిలోనే చెప్తారు. కాబట్టి ఒక దళితుడి మీద దాడి జరిగితే ఒక మత్స్య కార్మిక నాయకుడు వచ్చి దాన్ని ఖండిస్తే, ఒక మత్స్య కార్మిక కుటుంబంలోకి వచ్చిన వాళ్ళే దాడి చేస్తే, ఆ మత్స్యకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే వచ్చి దాడిని ఖండిస్తే దాని వెయిటేజ్ ఎక్కువ ఉంటది. ఒక దాడి ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక అగ్రకుల ఆధిపత్యంతో ఒక రెడ్డి దౌర్జన్యం చేస్తే దళితుడి పైన, ఆ రెడ్డి కులంలో పుట్టినటువంటి వ్యక్తి వచ్చి దాన్ని ఖండిస్తే దాని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని మేము కోరుతున్నటువంటిది ఏంటంటే, కులవివక్ష అంటరానితనాన్ని, దాడిని, దౌర్జన్యాన్ని ఖండించేటువంటి పని దళితులు మాత్రమే చేస్తే దాని యొక్క
విశాలత అనేటువంటిది తక్కువ ఉంటది. ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోరాడతారు అనేటువంటిది కరెక్ట్. అది కానీ వాళ్ళు మాత్రమే కాదు, ఇబ్బందులన్నీ పోగొట్టే వాళ్ళం మేమని చెప్పి బయట చెప్పేటువంటి వాళ్ళు చాలా సంఘాలుగా ఉన్నాం. వాళ్ళ లక్ష్యాలు ఆశయాలుగా పెట్టుకున్నటువంటి అనేక మంది ప్రగతిశీల శక్తులు ఉన్నారు. అందుకని వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలి. కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వేదికగా మారాలి అనేటువంటిది దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే కులాలని పటిష్టపరచడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు అమలవుతున్నాయి. మీరు కులాల వారి దేవుళ్ళు పండుగలు ఉత్సవాలు జరుగుతాయి. కాటమయ్యే పండుగ గీత కార్మికుల్లో చేస్తుంటారు, మడేలయ్యే పండుగ పేరిట రజకులు చేస్తుంటారు, మార్కెండయ్యే పండుగ పేరిట పద్మశాలీలు చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరి పండుగకి ఒకరి దగ్గరికి పోరు. సరే, RSS పక్కన హిందువులందరూ బంధువులే సింధువులే అని చెప్పేసి చెప్తుంటది వేరు, కానీ సహజంగానే రజకుల దేవుణ్ణి గీతా కార్మికులు అంగీకరించరు ఒక్కరు కూడా. అసలే గీతా కార్మికుల దేవుణ్ణి రజకులు ఎక్కడ కూడా అంగీకరించరు ఒక్కరు కూడా. ఇట్లాంటి పరిస్థితులలో కులాల వారి సమీకరణలు జరుగుతున్నాయి. మీరు ఊర్లలో కులాల వారి చిట్టి పాటలు జరుగుతున్నాయి, కులాల వారిగా బతుకమ్మలు ఆడుతారు, కులాల వారిగా వనభోజనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కులాల్ని సంఘటితం చేసుకోవడానికి ఆ కులం యూత్ పేరిట వస్తున్నది. ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశం ఎత్తుకు ఎదుగుతుందని అనుకున్నాం. భారతదేశం చంద్రయాన్ని ప్రయోగించిందని చూస్తున్నాం మనం. కానీ ఇప్పటికీ కూడా చూడండి, మీరు కులాల వారిగా వెహికల్స్ మీద, హోటళ్ల మీద, హోటల్స్ పేర్లు, చాలా వాటి పేర్లు వైన్స్ పేర్లలో కూడా తీసుకురావటం, వీటన్నిటి పేర్ల ఊర్ల పేర్లు కులాల సూచికలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి మనం చూస్తున్నాం. కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట ఇట్లా చూస్తున్నాం మనం. అంటే కులాల్ని సూచించేటువంటి ఊర్ల పేర్లు, కులాలు సూచించేటువంటి మనుషుల పేర్లు, కులాల్ని సూచించేటువంటి షాపుల పేర్లు, ఇట్లా రకరకాలుగా వస్తున్నటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈ కులం బలపడితే ఈ దేశం అభివృద్ధి కావటం కష్టమైతుంది. బలపడితే పేదల ఐక్యతకు ఆటంకంగా నిలబడుతుంది. కులం అనేటువంటిది దోపిడీ వర్గాలకు సాధనంగా ఉంటది. కులం అనేటువంటిది ఆధిపత్యానికి ఒక ఆయుధంగా ఉంటది. అందుకనే కులరహిత సమాజాన్ని నిర్మించటం అనేటువంటిదే పూలే ఆశయమైన, అంబేద్కర్ ఆశయమైన, కారల్ మార్క్స్ ఆశయమైన, మహనీయుల ఆశయం అంతా కులం లేని సమాజాన్ని నిర్మించటమే మహనీయుల ఆశయం. మరి దాని వెలుగులో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం పనిచేస్తాం. అందుకోసం ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలలో ప్రధానంగా ఒక పేపర్ రమేష్, ఈ ఉత్సవాలలో భాగంగా ఏంటంటే వివిధ జిల్లాలలో ఇప్పటికే సన్నాహక సమావేశాలు చేస్తున్నాం. పూలే జయంతి రోజు అన్ని సంఘాలని కలుపుకొని వెళ్లి దండ వేసి రావటం, అదేవిధంగా అక్కడ సభ నిర్వహించడం, సెమినార్లు పెట్టడం, ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేటువంటిది అట్లా కింది స్థాయి వరకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే అంబేద్కర్ జయంతి కూడా అదే పద్ధతుల్లో నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఏప్రిల్ 24 వరకు అన్ని జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 26వ తేదీన మాత్రం ఇక్కడ జరగబోతుంది. అందుకని మన సంఘాలుగా ఐక్యంగా దీని ద్వారా నిర్వహించాల్సినటువంటి కృషికి సంబంధించినటువంటిది నోట్లోనే ఫెయిర్ గానే మేము ఏర్పాటు చేశాం. అందుకనే జిల్లా స్థాయిలో జరిగేటువంటి ఉత్సవాలకి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మీ సంఘాలందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయించేటట్టు మీరు కిందికి చెప్పడం, అదే విధంగా ఆ జిల్లాలకి మన సంఘాల తరపున వక్తలుగా వెళ్ళడం, ఏ జిల్లా తేదీలు ఏంటి అనేటువంటిది దీనికోసం మీకు సమన్వయం చేయడానికి అన్ని సంఘాలతోటి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలానా జిల్లాలో ఉంది, మీకు వెసులుబాటు అయితే హాజరు కాండి, తప్పకుండా హాజరు కాండి అని చెప్పడం. అట్లాగే ఏప్రిల్ 26వ తేదీన కూడా ఇక్కడ సభ జరుగుతుంది. కాబట్టి దానికి మీ తరఫున సమీకరణ చేయటం, ఇక్కడ కూడా ఎవరు ఒక సంఘం తరఫున ఒకరు వక్తగా మాట్లాడతారు. ఉత్సవాల నిర్వహణ కూడా సమిష్టిగా అన్ని రకాల సంపూర్ణ సహకారం, అది ఆర్థిక తోడ్పాటుతో సహా కూడా సంపూర్ణ సహకారం చేయటం, అన్ని సంఘాల పేర్లు తీసుకొని ఉమ్మడి కరపత్రం వేయటం, ఆ తర్వాత ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించడం, కవులు రచయితలతోటి కులరహితమైనటువంటి ఒక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం. కాబట్టి ఇట్లాంటి ఒక 4 రకాల ఐక్యంగా జరపాల్సినటువంటి కృషిని తెలియజేస్తూనే కర్తవ్యాల్ని కూడా దీంట్లోనే పెట్టడం అనేటువంటి జరిగింది. ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని అన్ని గ్రామ మండల నియోజకవర్గ కేంద్రాల్లో జయంతి వేడుకలు, సెమినార్లు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ఒక ప్రతిపాదన. అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మనువాదంతో భారత రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు అనేటువంటి అంశం పైన సెమినార్లు నిర్వహించాలని, అట్లా జయంతి వేడుకలు వీలైనటువంటి అన్ని చోట్ల గ్రామీణ స్థాయిలో కూడా నిర్వహించాలని, అట్లాగే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనేటువంటిది అనుకోవడం జరిగింది. అట్లాగే కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ చివరి నాటి వరకు నిర్వహించాలనేటువంటిది 3వ కర్తవ్యంగా ఉంది. చివరిది ఏప్రిల్ 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాష్ట్ర స్థాయి కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రాచీన కళలుగా ఉన్నటువంటి, మీ అందరికీ తెలుసు, చిందు యక్షగానం ఉంటుంది, డక్కలి పట్నం వేసి పురాణం చెప్తారు, నేతకాని వాళ్ళ బతుకమ్మ, ఒక్కొక్క కళ. ఇదే కాదు, బీసీల్లో ఉన్నటువంటి కళలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళందరినీ కూడా పిలవటం, బీసీ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయటం, ఓసీ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయటం. దీనికి అతీతం
కుల వివక్ష అంటరానితనాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని ఆహ్వానించే పద్ధతుల్లో ఉంటుంది తప్ప పలానా కులం తరపున రాకూడదు, పలానా వాళ్ళు రావాలి అనేటువంటి కండిషన్ లేదు. వివక్షకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళు, కులరహిత సమాజం కోసం కాంక్షించేటువంటి వాళ్ళు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వక్తలు, పెద్దలు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయించేటువంటి కృషి తప్పనిసరిగా జరుగుతుంది. అందుకని ఆట మాటలాగా ఉంటది. 99% ఇక్కడ బయట నిర్వహించాలని చెప్పేసి వేదికేసి బయట పోలీస్ పర్మిషన్ మా నగర నాయకులు మహేందర్ గారు వాళ్ళందరూ తీసుకుంటారు. బయట నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ ఏ కారణం చేత పర్మిషన్ రాకపోతే సుందరయ్య కళానిలయంలో జరుగుతుంది. ఆ పద్ధతులలో ఈ మొత్తం కార్యాచరణలో మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించాలని చెప్పి, తప్పనిసరిగా ఈ ఒక్క పూట నిర్వహణ మాత్రమే కేవీపీఎస్ గా ఉంటది. మన అందరి వేదికగా కేవీపీఎస్ మారబోతుంది. కాబట్టి దాన్ని ఆధ్వర్యంలోనే ఎన్ని సంఘాలు వస్తే అన్ని సంఘాల వేదికగా ఆ రోజు నిర్వహిస్తాం. ఆ పద్ధతులలో ఈ పూలే అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని ఈ మహనీయుల మాసాన్ని అత్యంత జయప్రదంగా మనందరం సమిష్టి కృషితోటి నిర్వహిద్దామని చెప్పి తెలియజేస్తూ